నడుస్తూ నడుస్తూ ఉంటారు, పడిపోయారు, ఎముక విరిగిపోయింది అంటారు. సో దిస్ ఈస్ డాక్టర్ అత్తిలి పోషేశ్వరరావు, సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ విజయనగరం అండి. సో సైలెంట్ డిసీజ్ అంటే ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ అంటే చూడడానికి మనిషికి ఏ ప్రాబ్లం లేనట్టు ఉంటుంది, అన్ని బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లోన కంపల్సరీ ఏంటంటే కాల్షియం, వైటమిన్ డి డెఫిషియన్సీ, బోన్ బాగా వీక్ అయిపోతుంది. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం, సైలెంట్ డిసీజ్ అంటాం. నడుస్తూ నడుస్తూ ఉంటారు, పడిపోయారు, ఎముక విరిగిపోయింది అంటారు. దానికి కారణం ఆస్టియోపోరోసిస్. సో కంపల్సరీ దీనికి కావాల్సింది సప్లిమెంట్ వైటమిన్ డి, కాల్షియం అనేది కంపల్సరీ. అబౌవ్ 50 years అందరూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అందరూ కాల్షియం, వైటమిన్ డి డెఫిషియన్సీ కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. దాంతో పాటు సన్ ఎక్స్పోజ్ అవుతూ ఉండాలండి. చాలా మంది సన్ ఎక్స్పోజ్ అంటే మార్నింగ్ పొద్దున్నే లేచిన తర్వాత సన్ ఎక్స్పోజ్ అయితే వైటమిన్ డి వచ్చేస్తుంటారు. అది కరెక్ట్ కాదండి. లైక్ ఇట్ స్టార్ట్స్ అబౌట్ 11 నుంచి 4 మిడిల్ ఆఫ్ ద టైమ్ లో సన్ ఎక్స్పోజ్ ఉంటే వైటమిన్ డి బాగా వస్తుందండి. సో కంపల్సరీ సప్లిమెంట్స్, వైటమిన్ డి, కాల్షియం, ఎక్సర్సైజ్లు, తర్వాత సన్ ఎక్స్పోజర్లు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే వయసుతో పాటు ఆస్టియోపోరోసిస్ రాకుండా, బోన్స్ అన్ని బలహీన పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.